ఒక పక్షి కథ. ఒక అడవిలో హార్న్బిల్ అనే పేరుగల పిల్ల పక్షి ఉండేది. దాని ముక్కు చాలా పొడవుగా ఉండేది. ఇతర పక్షులు దాని ముక్కును చూసి ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేవి. దానితో పిల్ల పక్షి తన తల్లి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ ఇలా అంటుంది, అమ్మా, నా ముక్కు ఎందుకు ఇలా ఉంది? నేను వాళ్ళలా ఎందుకు ఉండలేను అని అడుగుతుంది. అప్పుడు తల్లి పక్షి పిల్ల పక్షితో ఇలా చెప్తుంది, బాబు, మన ముక్కు మనకు ప్రత్యేకత. దీనివల్లే మనం పళ్ళలోని రుచికరమైన భాగాలను మాత్రమే తినగలుగుతాం. ఇతర పక్షులు పండు మొత్తాన్ని తిని వాంతి చేసుకుంటాయి, కానీ మనం వృధా చేయకుండా పండ్లను ఆస్వాదించగలం అని వివరంగా చెప్తుంది. ఈ కథలో మన బలహీనతలుగా కనిపించే విషయాలు మన ప్రత్యేకతలు అయి ఉండవచ్చు. మన ప్రత్యేకతలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడం మనకు చాలా ముఖ్యం. స్నేహం యొక్క గొప్ప. ఒక అడవిలో హంస మరియు కోతి చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు అడవిలో పెద్ద వర్షం పడుతుంది. కోతి ఎత్తైన చెట్టు ఎక్కి ఆశ్రయం పొందుతుంది. కానీ హంస నీటిలో మునిగే ప్రాణి కాబట్టి ఎక్కడ ఆశ్రయం పొందాలో తెలియక బాధపడుతూ ఆ వర్షంలో అలాగే తడుస్తూ ఉంటుంది. హంస బాధ చూసిన కోతి దాని దగ్గరకు వచ్చి, మిత్రమా, నేను ఉండగా నీకు బాధ ఎందుకు అని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. అది హంసను తన బలమైన చేతుల మీద ఎక్కించుకొని తన చేతితో పెద్ద ఆకును పట్టుకొని హంసను వాన నుండి కాపాడుతుంది. ఈ కథ మనకు స్నేహం అంటే ఏమిటో చెబుతుంది. నిజమైన స్నేహితులు కష్టాల్లో మన బలహీనతలను అర్థం చేసుకొని మనకు సహాయం చేస్తారు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చి లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.